ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ 3వ దినాన నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ కృపతో జ్ఞాపకం చేసుకుంటూ నీ దయను, కనికరమును, కృపను, సమాధానమును మీరు మాకు అనుగ్రహించి ఈ రాత్రి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని మీరు మాతో మాట్లాడుట కొరకై మా మధ్యలోనికి దిగి వచ్చినందుకు స్తోత్రాలు. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, నీ వాక్యం ధ్యానించుట ద్వారా, ఆత్మతో సత్యముతో ఆరాధించుట ద్వారా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ పవిత్రులుగా చేసి పరిశుద్ధపరిచి నీ రాజ్యం కొరకై నిన్ను ఎదుర్కొన్నట్లుగా కృప చూపించి మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పరిచర్యల వలన కలిగిన మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ఆమెన్. మంచిది నాన్న. రైట్, మనందరం కూడా పరిశుద్ధ లేఖనాల్ని ధ్యానం చేసుకుంటా ఉన్నాము. చూడండి నాన్న, యోహాను సువార్తలో పరిశుద్ధుడైన దేవుడు మనతో మాట్లాడడాన్ని మనం గత 2 దినాలుగా ధ్యానం చేసుకుంటున్నాము. ఈ రోజున ఆరాధనలు ఎలా జరుగుతున్నాయి అనేది ప్రాముఖ్యంగా మనందరం తెలుసుకోవడానికి దేవుడు ఈ రాత్రి కృపనిచ్చాడు. నిజంగా మనందరం కూడా ధన్యులమనే చెప్పాలి. ప్రభు మనల్ని దర్శించడం ఎంతో భాగ్యమనే చెప్పాలి. చూడండి, యోహాను సువార్తలో కూర్చో చదవండి నాన్న. యోహాను సువార్తలో 4వ అధ్యాయం మనం 24వ వచనాన్ని మూల వాక్యాన్ని నేర్చుకుంటున్నాము. దాన్ని మళ్ళీ ఒకసారి మనం చదువుకుందాం. చదువునా? చూడండి, మనం ప్రశ్న ఆన్సర్ అంతా కూడా ఇక్కడే ఉంది. మనం ఆత్మతో సత్యముతో ఎందుకు ఆరాధించాలి అనంటే అది ప్రశ్న. ఎందుకు ఆరాధించాలి అనంటే దేవుడు ఆత్మ గనుక అని రాయి. ఈ మాట మీ హృదయాల్లో ఉంటే బాగుండు. ఈ మాట గురించిన ఆలోచన మనలను ఆలోచింపచేస్తే బాగుండు కదా. కాబట్టి ఆ మాట చదువుతున్నప్పుడు మనందరం కొంచెం ఆలోచన కలిగి ఉంటే ఇంకా బాగుంటుంది. చదువునానా? దేవుడు ఆత్మ గనుక, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను, ఆయన్ని ఆరాధించేటువంటి వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను అనెను. చూడండి, ప్రశ్న ఆన్సర్ ఇక్కడే ఉన్నాయి. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ రోజుల్లో ఆరాధనలు ఎలా జరుగుతున్నాయి అనేది మనకి అర్థం కావలసినటువంటి ప్రశ్న. ఆరాధనలు ఈ లోకంలో ఏ పద్ధతులను బట్టి జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క డినామినేషన్ ఒక్కొక్క రకంగా జరుగుతున్నటువంటి దినాలు. ఒక్కొక్కళ్ళు అయితే నుంచొని ఆరాధన చేస్తే ఆరాధన అంటారు. ఒక్కొక్కళ్ళు చప్పట్లు కొడుతూ ఆరాధన అంటారు. ఒక్కొక్కళ్ళు అయితే మౌనంగా వాక్యం చదువుతూ వెళుతూ ఉంటారు, అదొక ఆరాధన అంటారు. ఇంతకీ ఆరాధన అంటే ఏంటి? ఇప్పుడు ఈరోజు రాత్రి మనం అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఇంతకీ ప్రపంచంలో సంఘాల్లో జరిగే ఆరాధనలకి యేసుక్రీస్తు నేర్పించే ఆరాధనకి తేడా ఏంటి? ఇక్కడ ఒక సమరయ స్త్రీ యొక్క జీవితంలో నుంచి దేవుడు ఆయన ఒక చక్కటి పాఠాన్ని నేర్పించినప్పుడు
ఆమె జీవితంలో నుంచి మనం దేవుని ఆరాధించే గుణాలను మనం ఎలా గుర్తుపట్టగలుగుతాం చూడండి. మిట్ట మధ్యాహ్నం ఎండవేళలో ఆ తల్లిని కలుసుకోవడానికి దేవుడు ఎదురు చూస్తూ వచ్చాడు. ఆయన ఎదురు చూస్తూ వచ్చినప్పుడు, ఆయన్ని దర్శించినప్పుడు ఈ ఆరాధన గురించినటువంటి మాటలు ఎందుకు రావాలి ఒకసారి ఆలోచించండి. 7 భర్తలు కలిగినటువంటి ఒక తల్లి దగ్గరికి దేవుడు మాట్లాడేటప్పుడు ఆరాధన గురించి ఎందుకు మాట్లాడాలి? ఈ రోజున ఆరాధన ఆ తల్లి దగ్గరికి దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు? ఆ ప్రస్తావన ఎలా వచ్చింది? ఆ తల్లికి ఏం నేర్పాడు? ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు మనందరం చూస్తూ ఉన్నటువంటి విషయాన్ని కళ్ళ ముందర కనబడుతున్నా కూడా అర్థం కాని ఒక భయంకరమైన శాపం మనల్ని ఏలుబడి చేస్తూ ఉంటుంది. చాలా మందికి ఈ విషయాలు అర్థం కాదు. ఇన్నేటి సంఘాల్లో రకరకాలుగా వాళ్ళకు తోచిన పద్ధతులు, ఇంకా మనం చూస్తే ఆరాధన చేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, ప్రత్యేకమైన డ్రెస్సులు వేసుకొని పాడేవాళ్ళు కూడా ఉన్నారు. అదేమనంటే అదొక ఆరాధన అంటే. లేకపోతే మ్యూజిక్లన్నీ పెట్టుకొని మ్యూజిక్ల ద్వారా ఆరాధించటం అదొక ఆరాధన అంటారు. ఇంతకీ ఆరాధన అంటే అర్థం ఏంటి? ఇప్పుడు సమరయ స్త్రీకి దేవుడు ఏం నేర్పనై ఉన్నాడు? ఒక ఆరాధన విషయాలు సమరయ స్త్రీతో ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది ఇక్కడ మనం ఆలోచించాలి. ఇక్కడ జరిగిన మార్పును మనం గమనిస్తే ఆమె తన నోటితో సాక్ష్యం ఇస్తుంది. ఏమని సాక్ష్యం ఇస్తుంది? నేను చేసినవన్నీ, అక్కడ మనం చూస్తే 4వ అధ్యాయంలో 29వ వచనంలో మీరు వచ్చి చూడండి, మీరందరూ కూడా వచ్చి నేను చేసినవన్నీ చెప్పిన మనుషుని చూడుడి, నాతో చెప్పినటువంటి మనుషుని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. ఇప్పుడు చూడండి, నేను చేసినవన్నీ చెప్పాడట. ఇంకా మనం ఈ 4వ అధ్యాయంలోనే మనం 19వ వచనంలో అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించున. ఎప్పుడు 17వ వచనం, ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిటులుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. సత్యమే చెప్పితివనెను. ఇప్పుడు చూడండి, ఒక తల్లి దగ్గరికి సత్యం వచ్చింది. ఆ సత్యము ఆ తల్లి యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి విషయాలను గురించి మాట్లాడింది. వెంటనే ఈమె, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు క్రీస్తు కాడా, మెస్సయ్య కాడా అని. ఇప్పుడు ఆమె జీవితంలో జరిగిన మార్పును మనం ఇక్కడ గమనించాలి. ఈ వచనం ఆమె సాక్ష్యం చెప్పడానికి ముందల ఆమెకి యేసు ప్రభు చెప్పిన విషయాలు 23, 24 వచనాలు మళ్ళీ ఒకసారి చూడండి. లేకపోతే 22 నుంచి, మీకు తెలియని ఆరాధించువారు, మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగును, కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలనని. ఇక్కడ చూడండి, ఆరాధించే వాళ్ళు తండ్రిని ఆరాధించే కాలం ఒకటి వస్తుంది. అందరూ కూడా ఆరాధన చెయ్యాలి అని, ఇది తండ్రికి ఇష్టమైందని చెప్పి ఆమె జీవితంలో నెంబర్ 1 మనం గుర్తుపట్టాల్సిందంటే, ఒక వ్యక్తి యొక్క జీవితంలో సత్యము రావాల. ఇప్పుడు సత్యము అంటే మనం దేన్ని అనుకోవాలి అంటే వాక్యం.
సత్యము అనంటే వాక్యం, సత్యము అనంటే పరిశుద్ధాత్మ, సత్యము అంటే ఆత్మ యొక్క అభిషేకం, సత్యము అంటే బాప్తిసం, సత్యము అంటే కృపావరాలు, సత్యము అంటే వాక్యము. ఇట్లా ఎన్నో ఉన్నాయండి, బైబిల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. గత కాలంలో నేను చాలాసార్లు చెప్పాను ఇవన్నీ. ఇప్పుడు మనం ఈ విషయాలన్నీ దేవుడు చూపిస్తున్నాడు ఆమెకి. సత్యము ఒక బిడ్డ దగ్గరికి వచ్చినప్పుడు ఆమెలో కలిగింది ఏంటంటే గ్రహింపు కలిగి. ఒకటి సత్యము మనిషిని దర్శించాలి, అది ఆమె గ్రహించాలి. గ్రహించిన తర్వాత ఆమె తన జీవితంలో ఏం చేసిందంటే ప్రకటించింది. ఏం చేసింది? ఇతరులకు చెప్తుంది, నేను మెస్సయ్యను కనుగొన్నాను, ఆయన రక్షకుడు, యూదుల్లో నుంచి రక్షణ కలుగుతుంది కనుక ఆయన రక్షకుడు, నేను నమ్మాను అని ప్రకటించింది. ఆమెకు సత్యము దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని చెప్పినప్పుడు ఆ వచనాలు అయిపోయిన తర్వాత 29వ వచనంలోకి వచ్చేపాటికి ఆమె ఏమని చెప్తుందంటే, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని. ఇప్పుడు చూడండి, ఈమె ఏం చేస్తుందంటే ప్రకటిస్తుంది. ఆత్మతో సత్యముతో ఆరాధించటం అంటే ఈమె జీవితంలో కనపడేది ఏంటి అంటే, ఈమె జీవితంలో ఇతరులకు ఆమె తన జీవితం గురించిన సంఘటనలన్నీ కూడా చెప్పి తన బ్రతుకును మార్చిన విషయాన్ని అనేక మందికి సువార్త ప్రకటిస్తుంది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే, సువార్త ప్రకటించటం అనేది ఆరాధన, సాక్ష్యం చెప్పటం అనేది ఆరాధన, తన బ్రతుకు మార్చుకోవటం అనేది ఆరాధన. చూడండి, ఈ రోజుల్లో బ్రతుకు మార్చుకోకుండా, తన ప్రవర్తన సరిచేయబడకుండా మనం చేసే ఆరాధన ఎన్నడూ కూడా చెల్లదు, పనికి రాదు. ఇప్పుడు ఆరాధించేవాడు, ఇప్పుడు ఈ తల్లి ఎలా ఆరాధిస్తుంది? ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? ఆత్మతో సత్యంతో ఆరాధించు. ఇప్పుడు ఆత్మ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఆత్మకు శరీరం ఉండదు, ఆత్మకి ఆకారం ఉండదు, రూపం ఉండదు, మెటీరియల్ ఉండదు. అంటే ఒక వస్తువు రూపంలో ఉండదు. ఒక మనిషిలో ఏముంటాయి? శరీరం ఉంటుంది, ఆత్మ ఉంటుంది, ప్రాణం ఉంటుంది, 3 ఉంటాయి. ఇప్పుడు శరీరం ఎప్పుడు వచ్చింది? దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు శరీరం వచ్చింది. ఈ శరీరంలో ఇప్పుడు ఏముంది? ఆత్మ ఉంది. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఆత్మతో సత్యంతో నన్ను ఆరాధించాలి. ఇప్పుడు ఆత్మను ఎందుకు దేవుడు ఆ మాటను ఉచ్చరించాల్సి వచ్చింది? కారణం ఏంటి అంటే, దేవుడు ఆత్మ గనుక ఇప్పుడు ఆయన ఆరాధించేవాడు కూడా ఆత్మతోనూ అని చెప్పాడు. ఇప్పుడు చూడండి, ఆత్మ వేరు, శరీరం వేరు. శరీరము ఆత్మకు విరోధంగా ఆపేక్షిస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ ప్రకటన మనం అర్థం చేసుకోవాలి. గ్రహింపు అవటం అంటే అదే. ఆత్మకు ఎప్పుడు కూడా విరోధంగా పోరాడేది శరీరం. అంటే ఇప్పుడు ఈ తల్లిలో ఏం జరిగిందంటే, ఆమెకు ఒక గ్రహింపు అయింది. దేవుని ఆరాధించాలంటే ఆయన ఒక ఆత్మ, అంటే మెటీరియలిస్ట్ కాదు, ఒక రూపాన్ని పెట్టుకొని ఆరాధించేది కాదు, ఒక విగ్రహాన్ని పెట్టుకొని చూసుకొని హృదయంలో ఒక ఆలోచన కలిగి ఉండి ఆరాధించేది కాదు. మరి ఈమెకు అర్థమైంది ఏంటి అనంటే, ఆమెకి సత్యం అర్థమైంది. ఏంటి సత్యము? మనం పాపులము, మనం పరిశుద్ధపరచుకోవడానికి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు అనేది సత్యం. ఆయన ఇచ్చిన ఆత్మను మనం రక్షించుకోవాలనేది సత్యం. అంటే ఇప్పుడు ఈ తల్లికి అర్థమైన గ్రహింపు ఏంటంటే, పాప నియమం నుండి నేను విడిపించబడి నా ఆత్మను రక్షించుకోవడానికి దేవుడు ఇచ్చిన సత్యమును అనుసరించి నేను బ్రతకాలి. ఇప్పుడు సత్యం అంటే ఏంటి? ఆత్మ. ఇవన్నీ 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో ఉందండి.
సత్యము అంటే అభిషేకము, ఆత్మ చేత అభిషేకించబడ్డం. చూడండి, అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక వ్యక్తి ఆరాధించే జీవితం రావాలంటే ఆ వ్యక్తిలో కలగవలసిన మార్పు ఏంటంటే శరీరం చచ్చిపోవాలి, అతడు ఆత్మ యొక్క చేతిలోకి రావాలి. ఇప్పుడు చూడండి, మనలో ఎవరు అన్నా పిల్లలు ఈరోజు ప్రార్థన చేయలేదు. నేను ఇసాకు ఉన్నాడు, ఇసాకును నాన్న ఈరోజు స్తోత్రాలు చెప్పావా, ప్రార్థన చేసావా అన్నాను అనుకోండి. అంటే ఈ మాట ఆ వ్యక్తిని ఏం చేస్తుంది అనంటే ఆ వ్యక్తిని దేవుని యొద్దకు తిరిగి మరలా నడిపిస్తుంది. దేవుని యొద్దకు నడిపించేటప్పుడు ఏం జరుగుతుంది అంటే తను లోపంగా ఉన్న వాటిని గ్రహించగలుగుతాడు. నేనెందుకు ఈరోజు ఆరాధించలేదు, నేనెందుకు ఈరోజు స్తుతించలేదు, నేనెందుకు ప్రార్థించలేదు, నేనెందుకు దేవునితో సహవాసం చేయలేదు అనే విషయాలు అతనికి గ్రహింపు వస్తుంది. ఒక గ్రహింపు వచ్చి నీ శరీరాన్ని జయించడానికి ఆత్మ యొక్క సహాయాన్ని తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 63 చదవండి అన్న. యోహాను సువార్త 6వ అధ్యాయం 63. ఆత్మయే జీవింపజేయుచున్నది. ఇప్పుడు చూడండి, ఆత్మయే జీవింపజేస్తుంది అంటే శరీరం కేవలము నిష్ప్రయోజనం. ఇప్పుడు గమనించారా? అంటే ఒక వ్యక్తి బ్రతకాలంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆత్మ ద్వారా ఒక వ్యక్తిని దేవుడు బ్రతికిస్తున్నాడు అనే సత్యాన్ని మనం గుర్తుపట్టాలి. శరీరం కేవలం పనికిరాదు. అంటే ఇప్పుడు చూడండి, శరీరంలో ఆత్మ కార్యాలు జరిగించటం అనేది ఆరాధన. అంటే సత్యాన్ని గ్రహించడం, అంటే శరీరం నిష్ప్రయోజనమైంది, దానికి విలువిచ్చి నడిపించబడ్డం అనేది ప్రమాదం అని గ్రహించాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఈరోజు రాత్రి దేవుని వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఈరోజు నీ లోపాన్ని, నీ శరీర తత్వాన్ని గ్రహించకపోతే నువ్వు ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించలే. ఇప్పుడు చూడండి, వాక్యము నిన్ను నీ శరీరాన్ని సజీవ యాగముగా దేవుని కొరకు సమర్పించాలి. నిష్ప్రయోజనమైన దాన్ని తీసుకెళ్లి దేవునికి ఇవ్వాలి. ఆ నిష్ప్రయోజనమైనటువంటి ఆ శరీరంలో ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన ఆత్మ చేత అభిషేకిస్తాడు. అంటే ఇక్కడ ఒక ఆరాధన అంటే ఏంటి? ఇప్పుడు మన దేహాన్ని దేవుని కొరకు ప్రతిష్ఠించటం, అంటే దేవుని కార్యాల కొరకు నీ దేహాన్ని. ఇప్పుడు ఆ తల్లి ఏం చేసింది? ఎప్పుడైతే సత్యము ఆ తల్లి దగ్గరికి వచ్చినప్పుడు ఆ తల్లి జీవితంలో ఏం జరుగుతుందంటే ఆమె వెళ్ళి నేను చేసినవన్నీ అంటే తన శరీరంలో జరిగిన కార్యాలన్నిటి గురించి దేవుడు నాతో మాట్లాడాడు, ఒక ప్రకటన చేస్తుంది. అంటే దేవుని సంకల్పాన్ని గ్రహించినప్పుడు ఒక వ్యక్తి అతని జీవితంలో ఒక ఆరాధన ఎట్ట జరిగిద్దంటే తను చేసినవన్నిటి నుండి మార్పును పొందుతుంది, మార్పు చేసుకుంటది, సరి చేసుకుంటది. ఇప్పుడు ఇసాకు నేను చదవమన్నాను, ఇప్పుడు వెంటనే చదివాడు అనుకో, అదే ఆరాధన. ప్రార్థన చేశాడు అనుకో, అదే ఆరాధన. మనసు మార్చుకొని వాక్యం చదివాడు అనుకో, అదే ఆరాధన. చదివిన వాక్యం ఎవరికన్నా చెప్పాడు అనుకో, అదే ఆరాధన. ఇప్పుడు చూడండి, ఆకలి అవుతుంది, ఆకలి అవుతుంది, ఆకలి అవుతుంది అంటే 100 సార్లు ఆకలి అవుతుందంటే నీకు అన్నం నీ కడుపు నిండిద్దా? నిండదు. ఆకలి అవుతుంది అన్నప్పుడు నీ దగ్గరికి ఆహారం రావాలా? భార్య భర్తను నేను ప్రేమిస్తున్నాను అంటం కాదు. భార్య ఎప్పుడు కూడా ప్రేమించినప్పుడు బట్టలు ఉతకాలి, ప్రేమించినప్పుడు అన్నం వండాలి, కూర వండాలి, అంటులు తోముకోవాలి, పరిచర్యలు ఉంటాయి అక్కడ. అంటే దానిని క్రియ అంటారు, పరిచర్యలు ఉంటాయి. ఆ పరిచర్యలన్నీ చేస్తూ భర్తని అవసరాలన్నీ తీరుస్తూ తోడుగా ఉండి నడిపించుకోవాలి. దాన్ని ప్రేమ అంటారు. అందుకనే దేవుణ్ణి ఆయన పేరు చెప్పినప్పుడు దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు అని చెప్పాడు. మరలా చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకో. అంటే ప్రేమ ఏం చేస్తుందంటే మాట్లాడడం కాదు, క్రియ చూపిస్తుంది. అంటే ఇక్కడ అర్థమయ్యే విషయం, ఒక ఆరాధన అంటే అర్థమయ్యేది ఏంటి?
నీ జీవితంలో పాత స్వభావం అంటే నిష్ప్రయోజనమైన శరీర స్వభావాన్ని చంపుకొని ఆత్మచేత అభిషేకించబడి లోకం నుండి వేరై ప్రత్యేకించబడేది. ఇక్కడ మనిషిలో శరీరం ఉంది, ఆత్మ ఉంది, ప్రాణం ఉంది. ఈ ప్రాణం ఏం చేస్తుందంటే శరీరమును ఆత్మను రెండింటిని కలుపుతుంది. అదే ప్రాణం. ఇప్పుడు చూడండి, ప్రాణం ఇప్పుడు నాలో ప్రాణం ఉంది కదా, ఈ ప్రాణంలో ఏముందంటే ఆత్మ ఉంది, శరీరం ఉంది. ఈ రెండింటిని కలిపేది ప్రాణం. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నన్ను ఆరాధించేవాడు ఆత్మతోను. ఎందుకు? దేవుడు ఆత్మ గనక. అంటే ఆయనకేమి లేదు, శరీరం లేదు. అంటే ఇప్పుడు శరీరంలో చంపబడిన వాడై ఉండాలి. ఆ ఒక ఆరాధన చేయాలంటే తన శరీర కార్యాలన్నిటిలో విడిపించబడాలి. నువ్వు విడిపించబడినట్లు రుజువు ఏంటంటే ఆత్మ నిన్ను అభిషేకిస్తుంది. ఆత్మ నిన్ను దేవుని కొరకు ఒక మందిరంగా కట్టిద్ది. అలా కట్టినప్పుడు ఆత్మ ఆ మందిరంలో నివాసం ఉంటుందని రాయబడి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 22 అనుకుంటాను, చదవండి నాన్న. ఆయనతో లవంగా మీరు కూడా ఆయనతో ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఆయనతో ఆయనలో మీరు కూడా ఇప్పుడు జాగ్రత్తగా, ఆయనలో మీరు కూడా. ఆత్మ మూలముగా దేవునికి, ఆత్మ లేకపోతే దేవునికి నీకు సంబంధాలు ఉండవు. మళ్ళా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. శరీరం కేవలం నిష్ప్రయోజనమైంది, ఆత్మయే జీవింపజేసేది. ఆత్మ అంటే ఏంటి? వాక్యము అని మనం యోహాను 6:63 చదివాం. మళ్ళీ ఒకసారి ఆ మాటను గుర్తు చేసి మళ్ళీ ఇక్కడికి రానా. యోహాను సువార్త 6. ఆత్మయే జీవింపజేయుచు. ఆత్మ ఇప్పుడు ఏం చేస్తుందంట? జీవింపజేసేది ఆత్మ. అంటే మరణం లేని జీవితాన్ని ఇచ్చేది ఏంటిది? ఆత్మ. ఇప్పుడు జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఆత్మ చెప్పినట్టుగా ఆత్మ యొక్క అభిషేకం చేత ఇప్పుడు శరీరం నిష్ప్రయోజనమైన దాన్ని తొలగించి ఆత్మ చేత నడిపించబడాలి. కంటిన్యూ చేయనా. ఆత్మయే జీవింపచేయుచున్నది. ఆత్మయే జీవింపచేయుచున్నది. శరీరము కేవలము నిష్ప్రయోజనము. శరీరము కేవలం ఏంటంట? నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు, ఇప్పుడు చూడండి, నేను నీతో చెప్పినటువంటి మాటలు ఆత్మయు. ఇప్పుడు చూడండి, దేవుని వాక్యము ఆయన చెప్పిన మాట ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసించని వారు. ఇప్పుడు చూడండి, ఆత్మ జీవము ఈ రెండు ఆయన మాటలు ఇవన్నీ కూడా విశ్వాసము ద్వారా నీ దగ్గర పనిచేస్తాయి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు ఒక మనిషి అంటే ఈ తల్లికి అర్థమైంది ఏంటి అంటే, ఈ తల్లి తన శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ చేత ఆరాధించటం అనే గ్రహింపు వచ్చింది ఈ తల్లికి. మీరు అంటే అర్థం ఏంటి? ఈ గ్రహింపు రావటానికి గల కారణం ఏంటంటే ఆమె విశ్వసించింది. అది అంటే విశ్వాసానికి గుర్తేంటి? పరిశుద్ధాత్మ. నేను విశ్వసించాను అంటే నువ్వు 100 సార్లు నేను విశ్వసించానని చెప్పుకుంటే నువ్వు ఆత్మపూర్ణుడు కాదు. నువ్వు ఎప్పుడు ఆత్మపూర్ణుడు అంటే శరీరం పని చేయకూడదు, శరీరం చచ్చిపోవాలి. చచ్చిపోయిన శరీరం పాతి పెట్టబడాలి, బయట ఉండకూడదు. చచ్చిన శరీరం బయట ఉంటే కంపు వాసన వస్తుంది. చచ్చిపోయిన శరీరాన్ని తీసుకెళ్లి పాతి పెట్టాలి. ఇప్పుడు మనోళ్ళు ఏం చేస్తున్నారంటే భక్తి ఎట్ట చేస్తున్నారంటే, ఆరాధన ఎట్ట చేస్తున్నారంటే, భక్తి ఆరాధన ఎట్ట చేస్తున్నారంటే చచ్చిపోయిన దాన్ని తవ్వి మళ్ళీ అదే పాత కంపునే కొనసాగించే వాళ్ళుగా ఉన్నారు. మీరు గుర్తుపెట్టారా? ఇక్కడ నిష్ప్రయోజనమైన శరీరాన్ని ఆత్మ చేత తిరిగి మరలా మనం జీవాన్ని అంటే విశ్వాసము ద్వారా ఆత్మను పొందుకోవాలి. ఆ వాక్యము ఆత్మయు జీవమైంది. ఇప్పుడు వాక్యాన్ని నువ్వు నమ్ముతున్నావంటే ఆ నమ్మకం ద్వారా నీ జీవితంలోకి వచ్చేది ఏంటంటే పరిశుద్ధాత్మ. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నమ్మేనన్నారు కదా, నమ్మిన తర్వాత పరిశుద్ధాత్మ వచ్చిందండి, ఆత్మ చేత నడిపించబడుతున్నావా?
ఈ రోజున ఏం చేస్తున్నారంటే ఆత్మతో పని లేదు, నీ శరీరంలో కోరికలు ఇష్టాలు. ఈ రోజు ఎవరిని ఏం అనలేకపోతున్నానండి. ఈరోజు నేను ఒక కుటుంబాన్ని చూశాను. ఆ కుటుంబంలో ఆ తల్లికి చిన్న పాప, అంటే 2 ఏళ్ళు అట్టు ఉంటాయేమో, మా షైనీ తల్లి అంత ఏజ్ ఉంటుంది, చిన్న పాప. వాళ్ళ తల్లిగారు మంచి ప్రార్థనా పరురాలని గొప్ప సాక్ష్యం ఉంది. ఈ రోజున ఒక హౌస్ ఓపెనింగ్కి వెళ్తే ఆ తల్లి తన బిడ్డలకి పట్టీలు, గోల్డ్ చైన్లు, ఏంటి తలకి ఇంత పొడుగు మూర, అదే ఏం పూలయ్యే, ఏంటి అమ్మా కనకాంబరాల, రైట్, మీకంటే నేనే బెస్ట్. నా కాళ్ళతో కనపడిన అది కనకాంబరం, అది మల్లెపూ అని నాకు అర్థమవుతుంది. కనకాంబరం పెట్టారు. నేను చివరికి అక్కడి నుంచి బయలుదేరి నేను రిటర్న్ రావడానికి ముందల ఒక 2-3 నిమిషాల ముందల వాళ్ళు నా దగ్గరికి వచ్చి మాట్లాడారు. భర్త పక్కనే ఉన్నాడు. భర్త జనరల్ మనిషి, అంటే పెద్దగా సాక్ష్యం అనేది కాదు, కానీ జనరల్ గా యేసుప్రభు తెలుసు, ఏదో ప్రార్థనకి వెళ్తారు అంతవరకు తెలుసు ఆ పిల్లోడు. ఈ తల్లితో అన్నాను, అమ్మా పిల్లకి అంత పొడుగు మూరల పూలు పెట్టావు కదా, పూలు వేశ్యలు పెట్టుకుంటారని బైబిల్ చెప్తుంది, నీకు తెలీదా అని అడిగా. పట్టీలు పెట్టుకుంటే గర్విష్ఠురాలు అని వాక్యం చెప్తుంది, నీకు తెలీదా? నువ్వెట్టదో దెబ్బతిన్నావు, కనీసం నీ పిల్లనన్న పరిశుద్ధతకు అనుకూలంగా పెంచకూడదా అన్నా. వెంటనే వాళ్ళ హస్బెండ్ ఏమన్నా అంటే, అయ్యగారు నేనెంత చెప్పినా వింటలేదు అయ్యా, నేనెంత చెప్పినా ఇది తప్పు, వద్దమ్మా, ఇది మంచిది కాదని చెప్పినా నా భార్య వింటలేదయ్యా అని చెప్పి. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక గ్రహింపైన తల్లి ఏమంటుందంటే, నా బ్రతుకుతో మాట్లాడిన ఇదిగో వాడు మెస్సయ్య కాదా, నేనేం చేశానో వాటన్నిటి గురించి మాట్లాడింది మెస్సయ్య, దేవుడు సాక్ష్యం ఇస్తుంది. ఇప్పుడు నేనేమంటానంటే, నువ్వు ఒక ఆరాధన చేయడానికి నీ శరీరంలో నువ్వు చచ్చిపోయిన అనుభవం కలిగి ఉండి, వాక్యము ఆత్మయు జీవమై ఉంది కనుక వాక్యంలో దేవుడు కోరుకున్న జీవితం నీలో ఉండాలా. ఇది ఇప్పుడు వాక్యం ఒకటి చెప్తే, ఇప్పుడు చూడండి, నల్ల దారాలు కట్టొద్దు అని భక్తిహీనులు దారాలు కడతారని బైబిల్లో రాసింది. ఇప్పుడు క్రైస్తవ సంఘాల్లో పాస్టర్ గారితో సహా, పాస్టర్ అమ్మలతో సహా చూడండి, అందం మోసకరం అంటే ఇనేవాళ్ళు ఉన్నారంటే వీళ్ళంట ఆరాధకులంట, భక్తి పరులంట, బయలుదేరారు భక్తి పరులు. ప్రభుదాసుడు మనుషుల కంటికి కనపడుట కొరకు భక్తి చెయ్యడని పరిశుద్ధ జీవగ్రంథం చెప్తుంది. వీళ్ళు పెద్ద ఇంటర్నేషనల్ స్పీకర్లో, మళ్ళీ పెద్ద ఆరాధకులు. నేనేం చెప్తాను చెప్పండి? వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, చెవిగలవారు విందురుగాక, వినండి. ఒక ఆరాధన చేయడానికి కావలసిన జీవితం ఏంటో తెలిసిన మారు మనసు. ఒక ఆరాధనకి కావలసిన జీవితం ఏంటో తెలిసిన నీ బ్రతుకులో వాక్యానుసారమైన జీవితాన్ని కనపరచటం. వాక్యం కోరుకున్న జీవితం నీలో కనపడకుండా నువ్వు ఆయన చేసిన మార్పులకు సాక్షిగా నీ జీవితం కనపడకపోయినా, నీ జీవితం మాదిరికరంగా, వాక్యం ఆత్మయ్య ఉన్నటువంటి మాదిరికరమైన జీవితాన్ని నీ జీవితంలో కనపరచకపోతే నీ ఆరాధన చెల్లదో. ఇప్పుడు ప్రార్థనకు బయలుదేరే వాళ్ళని చూడండి, మీరు నిజంగా అండి, ఫంక్షన్కి వెళ్ళే వాళ్ళు కూడా అక్కడ తయారవ్వరు. ప్రార్థనకి వెళ్ళే బ్యాచ్ని మీరు చూడండి, రోడ్లు ఏమంటే చక్కగా టిప్ టాప్గా తయారయ్యి, లిఫ్ట్కి లేందే, పువ్వులు లేందే, సోకులు ఎచ్చులు లేందే, వెండి బంగారాలు ఉంగరాలు లేందే అసలు ప్రార్థనకు బయలుదేరే వాళ్ళు లేరు. ఇక ఆడపిల్లలైతే ఇక మనం చెప్పక్కర్లా, పురుషుడు వేషం స్త్రీ వేయకూడదు, అసలు బట్టలు కానీ వేషం కానీ మార్చితే ఒప్పుకోవాలా జీవగ్రంథం. పాత నిబంధన ఒప్పుకోవాలి, మరి కొత్త నిబంధన ఎట్టు ఒప్పుకుంటది?
ఎలా ఒప్పుకుంటుంది ఒకసారి ఊహించండి. ఇప్పుడు మందిరానికి బయలుదేరి వెళ్తూ నీ అందం చూపించుకోవడానికి ఎన్ని వేషాలు వేస్తావు? అద్దం ఎన్నిసార్లు చూసుకుంటావు చెప్పు? నువ్వు వెళ్ళి ఆరాధన చేస్తావా? నిన్ను నడిపించే పరిశుద్ధులు 4 ఉంగరాలు పెట్టేటట్టు చెయ్యిలు ఊపుతూ బ్రాస్లెట్లు కట్టుకొని ఏ వాక్యం వింటున్నావు నానా? నువ్వేం కానుకేసి చిరిగిన చొక్కాలు వేసుకొని నువ్వు కూర్చుంటే ఆడు కోట్లు వేసుకొని వాక్యం చెప్తాడు. కోట్లేంది వాక్యం చెప్పడం. మళ్ళీ వేసుకున్న కోటు మళ్ళీ వేసుకోడంట. నీకు తెలుసా? కట్టిన చీర కట్టరంట పాస్టర్మలో. మీకు తెలుసా? యాలం పాట వేస్తున్నారండి. పాస్టర్మ్మ గారి బట్టలో యాలం పాట వేస్తే విశ్వాసులు వెళ్ళి కొనుక్కుంటున్నారు. అమ్మో, మా పాస్టర్ గారి బట్టలో మా పాస్టర్ అమ్మ చీరలో. ఎందుకనంట? అమ్మగారు కట్టింది, నిన్న కట్టింది ఇవాళ కట్టదు. ఓరి నాయనో, వీళ్ళంట ఆరాధకులంట. ఏండి, యేసుక్రీస్తు ఒక తల్లికి నేర్పిన ఆరాధన చూడండి. ఆమె సత్యమును గ్రహించింది. అంటే అర్థం ఏంటి? నేను ఒక పాపిని ఒక పరిశుద్ధపరుచుకొని సత్యవాక్యములో పాపం లేని పరిశుద్ధత ఎలా ఉంటుందో వాక్యం కోరుకున్న జీవితం చేస్తూ ఆ తల్లి ఏం చెప్పిందంటే, ఇదిగో నా బతుకంత గురించి చెప్పినటువంటి దేవుడు ఆయన మెస్సయ్య కదా, ఆయన నా దేవుడు కదా, ఆయన పరిశుద్ధుడు కదా, సాక్ష్యం చెప్తుంది. మరి ఈ రోజున ఆరాధనలు ఏం ఆరాధనలో? మీకు తెలియని దేవునికి ఆరాధన చేసినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. మీరు చూస్తే అపోస్తుల కార్యాల్లో మీరు చూడొచ్చు 17వ అధ్యాయం ఎక్కడో చూడండి, 20 22 ఎక్కడో ఉంటుంది చూడండి. పౌలు మీకు తెలియని దేవునికి ఆరాధన చేసిరని ఏదో అంటాడు చూడండి. 17 చదువునానా? కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావుగా గనుక, కొన్ని కొత్త సంగతులు మా చెవులకు వినపడుతున్నాయి గనుక వీటి భావమేమో మేము తెలుసుకొనగోరుచున్నామని చెప్పిరి. ఎదెన్సు వారందరూ, అది ఏదెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట యందును వినుట యందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. ఇప్పుడు చూడండి, ఎప్పుడు చూసినా ఏదో ఒక కొత్త సంగతి హడావుళ్ళు చేస్తున్నారంట. కంటిన్యూ చేయనా? పౌలు ఇప్పుడు చూడండి 22 23లో పౌలు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. అందుకు పౌలు అరెయోపగు మధ్య నిలిచి చెప్పిన మాట ఏదనగా, ఏదెన్సు వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గల వారై. ఇప్పుడు చూడండి, అతి దేవతా భక్తి కలిగిన వారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ఇప్పుడు చూడండి, పౌలు కళ్ళకి అతి దేవతా భక్తి చేసేటువంటి వారు కనపడ్డారంట. ఏదెన్సులో అతి దేవతా భక్తి కలిగినటువంటి. నిజంగా ఈ ప్రకటనలో నాకు తెలిసి ఇంకో 10 సెక్షన్లు చెప్పొచ్చు అండి. ఆరాధనలు అనే టాపిక్ చిన్నది కాదు, ఒక 10 సెక్షన్లు చెప్పొచ్చు. ఇంకా ఇప్పుడు 3 సెక్షన్లు చెప్తున్నాం, ఇంకా 10 సెక్షన్లు చెప్పిన తరగని టాపిక్స్ ఉన్నాయి దీనిలో. రైట్, మీకు గ్రహింపు కావడానికి నేను కొంచెం వ్యూ చూపిస్తున్నాను. చూడండి, పౌలు చూసి అంటున్నాడు, చదువునానా? ఏదెన్సు వారులారా, మీరు సమస్త విషయములలో. ఇప్పుడు చూడండి, ఏ విషయాలంట? సమస్త అన్ని విషయాల్లో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు, అతి దేవతా భక్తి కలిగిన వారై ఉన్నట్టు నాకు కనబడుతుంది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడిన దేవునికి అని వ్రాయబడి ఉన్నది. తెలియబడని దేవునికి అని రాయబడి. అంటే వీళ్ళు దేవుని ఆరాధిస్తున్నారు, రకరకాలుగా ఆరాధిస్తున్నారు, కానీ వీళ్ళకేం తెలియదంట, దేవుడు ఎవరో తెలియదంట. అంటే ఇప్పుడు మీరు మనందరం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు అంటే ఏంటో తెలియకుండా ఆరాధనలు చేసేవాళ్ళు చాలా ఉన్నాయి. మీకు అర్థమైందో లేదు? ఇప్పుడు వీళ్ళు తెలియని దేవుడు తెలియదు, కానీ ఎవరు తెలుసంట? దేవదూతల గురించి తెలుసంట వీళ్ళకి. దేవదూతన ఆరాధన భక్తిపరులు.
అంటే వీళ్ళు అసలు దేవుడు ఎవరో ఆయన పక్కన పెట్టి దేవతలను ఆరాధిస్తున్నారట. ఆ దేవతలు దేవుని ఎట్ట ఆరాధిస్తారు? అట్ట ఆరాధిస్తున్నారట. నేను చెప్పింది మీకు అర్థం కాల. మీరు కొలసి సంఘంలోకి వెళ్ళండి. కొలసి పత్రిక అంతా చెప్పేశాను నేను. మీరు కొలసి పత్రికలోకి వెళ్ళండి, తెలిసింది. ఇంకొంచెం క్లారిటీ ఇస్తాను చూడండి. 2వ అధ్యాయం 18వ వచనం నుంచి చదవండి. కొలసి పత్రిక 2వ అధ్యాయం చూడండి. అతి వినయాసక్తుడై, ఇప్పుడు చూడండి, అతి వినయము కలిగిన వారై, వినయాసక్తి కలిగిన వాడై, దేవదూతారాధన యందు ఇచ్చ కలిగి. ఇప్పుడు చూడండి, కొలసి సంఘంలో జరుగుతున్న ఆరాధన గురించి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అతి వినయాసక్తుడై, అతి వినయాసక్తుడై దేవదూతారాధన యందు ఇచ్చ కలిగి. ఇప్పుడు చూడండి, వీళ్ళ వినయం విధేయతలంతా ఏ ఆరాధన? దేవుణ్ణి పక్కన పెట్టేశారు, దేవదూతల ఆరాధన దగ్గరికి వెళ్ళిపోయారు. ఎంతవరకు మీకు అర్థమవుతుందో నాకు తెలియట్లే. దేవుని ఆరాధించే దేవదూతల దగ్గరికి వెళ్ళారు అంటే దాని అర్థం ఏంటి? ఒకసారి ఊహించండి. ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ జ్ఞానంగా అర్థం చేసుకో. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే కొలసి సంఘంలో జరుగుతుంది. ఏం జరుగుతుంది? దేవదూతలు ఎవరు? వాస్తవానికి మామూలుగా దేవదూతలు ఎవరు? దేవదూతలు దేవుని ఆరాధిస్తారు. ఇప్పుడు వీళ్ళ కంటికి ఎవరు కనపడుతున్నారు? దేవుడు కనపడతలా. దేవుని ఆరాధించేవాడు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఇప్పుడు దేవుడిని పక్కన పెట్టేశాడు, దేవుడు లేడు. వీళ్ళు ఎవరిని చూస్తున్నారు? దేవుని ఆరాధించే దూతలను చూస్తున్నారు. దానికంట యమ ఆసక్తి కలిగి ఉన్నారంట. ఇదంతా ఎక్కడ జరుగుతుంది తెలుసా? కొత్త నిబంధన సంఘంలోనే జరుగుతుంది. కొలసి సంఘంలోనే జరుగుతున్న స్టోరీ ఇది. అతి దేవతా భక్తి ఆరాధన చాలా ఆసక్తిగా, చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుందంట. అంటే ఇప్పుడు దేవుని అసలు ఆరాధించాల్సింది, ఆరాధన ఎవరికి చెందాలి? దేవునికి చెందాలి. ఇప్పుడు దేవునికి చెందాల్సింది వీళ్ళు దేవదూతలకు చెందుతారు. దాని విషయంలో బాగా ఆసక్తి కలిగి ఉన్నారంట. ఇప్పుడు చూడండి, సంఘంలో ఒక్కొక్కళ్ళు పాటలు పాడడంలో ఆసక్తి కలిగి ఉంటారు, ఒక్కొక్కళ్ళు పరిచర్య చేయటంలో ఆసక్తి కలిగి ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఇంకా ఒక సంఘ పెద్దగా ఉండడానికి ఆసక్తి కలిగి ఉంటారు. ఒక్కొక్కరు నేనంటే ఎవరో తెలిసినా నేను ప్రసంగం చేసేవాడిని, దానికి ఒక ఆసక్తి కలిగి ఉంటారు. సంఘంలోనే ఉంటారు కానీ వీళ్ళు అన్నిటికీ పనికిరారు. వీళ్ళ ఆసక్తి దేని మీద? ఒకదాని మీద ఉంటుంది, మిగతాయి పనికిరా వీళ్ళకి. అలాంటి ఆసక్తి కలిగినటువంటి మనుషులు ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తిని చూస్తే వీళ్ళు పాడడానికే వస్తారు, ఎవరైనా ఒక వ్యక్తిని చూస్తే వీళ్ళు వాక్యం చెప్పడానికే వస్తారు, ఎవరైనా ఒక వ్యక్తిని చూస్తే వీళ్ళు సంఘ పెద్దగా ఉండటానికే వస్తారు, ఎవరైనా ఒక వ్యక్తిని చూస్తే వీళ్ళు సంఘంలో విలువైన వాళ్ళుగా వస్తారు. రకరకాలుగా వస్తారండి. అంటే ఇప్పుడు మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటి? అసలు దేవుణ్ణి ఆరాధించడం పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేసి ఎవరెవరినో వేరొక ఆసక్తి కలిగింది. ఇప్పుడు చూడండి, క్రిస్టమస్కి ఏం చేస్తారు చెప్పండి? క్రిస్టమస్కి ఏం చేస్తారు చెప్పండి? పిల్లలందరినీ డ్రెస్సులు కుట్టించి, చూసారా, అంటే వేషం మార్చేసి వాళ్ళకి ఆసక్తి. మళ్ళీ ఆ పిల్లల తల్లిదండ్రుల దగ్గర మనిషికి ఒక 2000 3000 వసూలు చేసి రోడ్ల మీద రికార్డ్ డ్యాన్సులు పెట్టి ఆడి చేత డ్యాన్సులు వేయించి డ్రెస్సులు మార్పించి ఇదొక ఆరాధన. మళ్ళీ దీనికి సంఘ పిల్లలో డబ్బులు వేసి ఇదొక ఆరాధన. చూస్తున్నారండి? ఏ ఆరాధన ఎవరు ఎట్లా చేస్తున్నారో తెలియటల్లా. అంటే ఇప్పుడు కొలసి సంఘంలో ఏం జరుగుతుంది? నాన్న కంటిన్యూ చేయి, చదువు నాన్న ఒకసారి. 2:18 చదువు. అతి వినయాసక్తుడై. ఇప్పుడు దీనికంట వినయం చూపిస్తారంట. అబ్బో అయ్యగారు చెప్పారు, మన వెంటనే డబ్బులు వేసుకోవాలి. దీనికి వాక్యం చెబితే వాక్యంలో నువ్వు ఇట్టు ఉండాలిరా అని చెప్తే అది నమ్మరు. దేనికి వినయం, వినయ విధేయతలు దేనికి చూపిస్తారు? ప్రోగ్రాములకి, పాటలు పాడడానికి, డాన్సులు వేయటానికి, లైటింగ్లకి, స్టారులకి. చూసారా, శరీర సంబంధమైన మనుషుల కంటికి కనపడే పద్ధతులకి చాలా ఆసక్తి చూపిస్తారంట. కంటిన్యూ చేయనా? అతి వినయాసక్తుడై.
అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి దేవదూతల ఆరాధన యందు ఇచ్చ కలిగే, వాళ్ళకి బాగా వాంఛ ఇష్టం. ఇదిగో ఇట్లా డ్రెస్సులు వేసుకొని ఆరాధన చేయాలి, ఇట్లా డ్రెస్సులు వేసుకొని నేను నక్షత్రం, నువ్వు స్టారు, నువ్వు లైటు అని క్రిస్టమస్ టైంలో చేసే వేషాలండి. ఎవడు ఇష్టం ఆడిది, ఎవడు చెబుతాం. అపోస్తులు ఎక్కడైనా సంఘాలకి ఇట్టని చెత్త అలవాట్లు నేర్పారంటే మార్చుకోరా మీరు? వీళ్ళకి యమ ఆసక్తి ఏంటంటే, సురేష్ గారు ఈ బ్యాచ్ ఎప్పుడు తయారయ్యారు? అపోస్తులు ఉన్న దినాల్లోనే తయారైన బ్యాచ్ ఇది. ఈ రోజున కొత్తగా పుట్టిన బ్యాచ్ కాదు. ఇప్పుడు ఆదిమ సంఘములో అపోస్తులు నిజంగా అండి. కొలసీ పత్రిక మీరు యూట్యూబ్ లో ఉంటే వినండి. 48 గంటలు ఎంతో చెప్పాను నేను. అది ప్రభు మాట్లాడు, నేను చెప్పడం కదండి, ప్రభు మాట్లాడు. చాలా 6 రకాల ఆరాధనలు సత్యానికి విరోధంగా కొలసీ సంఘంలోకి వచ్చి 3 రకాలు అనుకుంటా, క్షమించండి 3 రకాలు. 2వ అధ్యాయం మొత్తం మీరు చదవండి. 3 రకాల ఆరాధనలు వచ్చి కూర్చుంటాయి సంఘాలు. వీళ్ళ ఆసక్తి ఎక్కడికి వెళ్ళింది? దేవదూతల దగ్గరికి వెళ్ళింది. ఇది ఎక్కడికి సంబంధించిందో తెలిసినా మీకు? యెషయా గ్రంథంలోకి వెళ్ళండి. యెషయా గ్రంథంలోకి వెళ్తే 6వ అధ్యాయం 2-3 వచనాల నుంచి అనుకుంటే చదువునానా, లేకపోతే మొదటి నుంచి చదువు. లేకపోతే రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు, ఇప్పుడు చూడండి, అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. ఇప్పుడు చూడండి, ఆ బందర్లో ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆర్సెం ఫాదర్ గా ఉండి ఆయన సత్యాన్ని తెలుసుకొని ఆయన చక్కగా సేవ చేయడానికి బయటకు వచ్చేసాడు. ఆయన సేవ చేస్తున్నాడు, చాలా నాళ్ళు చేశాడు. ఇప్పుడు లేడులేండి, ఆయన చనిపోయాడు, మహిమలోకి వెళ్ళిపోయాడు. ఆయన జీవితంలో జరిగిన సంఘటన నేను కళ్ళారా చూశానండి. ఆయన ఏం చేశాడు తెలిసిన? బలిపీఠం మీద సింహాసనం మీద కూర్చున్నాడు. ఏంటి టేకుతో చేసాడండి కుర్చీ. ఎంత హైట్ తెలుసా? బలిపీఠం చాలా హైట్ కట్టాడు. టేబుల్ ఇంత హైట్ ఉంటుందండి, టేబుల్ ఇంత హైట్ ఉంటుంది. మరి టేబులే ఇంత హైట్ ఉంటే కుర్చీ ఎంత ఉండాలి? ఇప్పుడు మీరు ఊహించండి, ఒక్క టేకు కుర్చీ 2.5 లక్షలు పెట్టి చేయించాడండి. 2.5 lakhs. సేవకులు కోటాలు పెడితే నేను వెళ్ళా, కైకులు వెళ్ళి మందిరం చూశాను. వాటికి నాకు మైండ్ పని చేయలే. అయిపోయిన తర్వాత ఆ ఆరాధన కూటం అయిపోయిన తర్వాత ఆయన ఆ సింహాసనం ఎక్కడానికి మెట్లులాగా పెట్టుకున్నాడు. మెట్లు పెట్టుకొని పైకి ఎక్కువ కూర్చొని టేబుల్కి పైన ఇదిగో ఇట్లా కూర్చొని వాక్యం చెప్తున్నాడండి. నేను అనుకున్నా ఇది వెలుగుదూత పట్టింది, ఇక అయిపోయింది మనోడు చాప్టర్ అనుకున్నా. విషయం అయిన తర్వాత యాక్సిడెంట్లో చనిపోయాడండి. దారిలో వచ్చేటప్పుడు యాక్సిడెంట్లో చనిపోయాడు కారులో. భయం వేసిందండి నాకు. ఆ రోజున భయపడిపోయా. ఆ కూటం అయిపోయిన తర్వాత నా నోటితో లాగదుగా, అయ్యా ఎంతైంది సింహాసనం అన్నా. అర్థమైందా? ఎంతైంది? ఎంతన్నా? అది 2.5 లక్షలు అంతే. అయ్యా బలిపీఠం మీద అంత విలువైన వస్తువా అన్నా. నోటితో లాగదుగా. ఇక మిర్ర చూసి ఇక నా ఎంక తిరిగితే ఒట్టు మళ్ళీ వస్తాను అని చెప్పి సీరియస్కి వెళ్ళిపోయాడు. బాధతో అక్కడి నుంచి సాయంత్రం కూటం అండి, పబ్లిక్ కూటం. సాయంత్రం పగల సెక్షన్ జరిగింది, సాయంత్రం పబ్లిక్ కూటం. పబ్లిక్ కూటంలో నేను లేను. వెంటనే బయలుదేరాను, ట్రైన్కి వచ్చేసాను. ఇక విజయవాడ వచ్చేసి లేను. ఇప్పుడు ఏం చూస్తున్నారు వీళ్ళు? అతి దేవత ఆరాధన భక్తి చేస్తున్నారంట కొలసీ సంఘం. ఆ దానికి వినయ విధేయతలు చూపిస్తూ అయ్యా అట్లాగే అట్లాగే చక్కగా సరెండర్ అయిపోతున్నారంటండి. యమ ఆసక్తి అంట దేవదూతలు ఆరాధించినట్టు ఆరాధన. మరి దేవుని ఆరాధించడం కాదు, దేవదూతలను ఆరాధించడం. ఇక్కడ చూడండి, సింహాసనం మీద ఆయన కూర్చున్నాడు. ఇప్పుడు ఈ దెయ్యం ఎక్కడ పెట్టింది? ఆ పాస్టర్ గారికి పెట్టింది. బలిపీఠం మీద పెద్ద సింహాసనం టేకుతో చేయించాడు. వీళ్ళు భక్తిని ఎందులో చూస్తున్నారంటే టేకి దేవదూతలు ఏంటి పేరు చెప్పనులే, ఇక్కడే బైపాస్ రోడ్లో ఉంటాడు, ఓసన్నాలో సన్నాయిలో. ఆయన నల్ల టేకుతో చేపించాడు దీపవృక్షాన్ని. ఆయన నెత్తి మీద ఉంటది. ఆయన వాక్యం చెప్తాడు బలిపీఠం మీద, నెత్తి మీద దీపవృక్షాన్ని పెట్టాడు. దేంతో? నల్ల టేకుతో చేయించాడంట.
ఈ మధ్య కాలంలో నేను మందిరానికి వెళ్ళా, సేవకుల కోటం అంటే వెళ్ళా. ఎల్లు చూస్తే అక్కడేముంది? వీళ్ళకి ఆసక్తి దేనిలో? ఇప్పుడు బలిపీఠం మీద పూలకుండీలు, బలిపీఠం మీద ఏమండి ఏస్కేలుతో దేవుడు అంటాడు, ఏస్కేల్ 8వ అధ్యాయం అనుకుంటుంది, మీరు తర్వాత చదువుకోండిలే. ఏస్కేల్, నేను నిన్ను నా మందిరంలోకి తీసుకెళ్తా, అక్కడేమున్నాయి చూడంటే అక్కడన్ని పూలకుండీలు, అక్కడన్ని ఫోటోలు గోళ్ళకి తగిలిచ్చి ఉన్నాయంటే రాశాడు. నా జనులను మోసపరుచు ప్రవక్తలు ఇళ్ళని రాశాడండి. బైబిల్ ఎవరు చదువుతారు? దేవుని వాక్యం చదివితే తెలిసిద్ది, లేకపోతే పరిశుద్ధుల ఉపదేశాలు వింటే అర్థమైంది. వీళ్ళు బలిపీఠాన్ని దేనితో అలంకరిస్తున్నారు? పెద్ద సింహాసనం చేయించుకున్నారు, పెద్ద కుండీలు, పూల కుండీలు, డెకరేషన్, మళ్ళీ కాస్ట్లీ అండి, మళ్ళీ ఆర్డినరీ కాదు. బలిపీఠం మీద నువ్వు వాక్యం చెప్పాలంటే వెనక పూల డెకరేషన్లో కానీ అబ్బబ్బబ్బా. వీళ్ళని ఏమనాలంటే వీళ్ళు అతిదేవత ఆసక్తి కలిగిన వాళ్ళు. ఇప్పుడు యెషయా పుస్తకంలో కంటిన్యూ చేయనా? ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలుచున్నారు. ఒక్కొక్కరికి 6 రెక్కలుండేవి. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఆ రోజున దేవదూతలు ఆరాధించేటప్పుడు ఏమండి దేవుని వైపు చూడడానికి తట్టుకోలేక 2 రెక్కలతో ముఖం కప్పుకున్నారు. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, తన 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు, 2 తన కాళ్ళను కప్పుకొనుచు, 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఇప్పుడు చూడండి, మీరు జాగ్రత్తగా చూడండి, అక్కడ దర్శనంలో దేవదూత ఆరాధన చూస్తున్నారు. ఇప్పుడు దేవదూత ఆరాధన అని పేరు పెట్టారు కదా. ఇప్పుడు అక్కడ దేవదూతలు ఎలా ఉండి ఆరాధిస్తున్నారంటే, ఎప్పుడు కూడా దేవుని మందిరంలో మన ముఖాలు కనపడకూడదు, మన శరీరం కనపడకూడదు, మన ప్రవర్తన కనపడకూడదు. 2 రెక్కలతో ముఖాన్ని, 2 రెక్కలతో దేహాన్ని, 2 రెక్కలతో స్తుతి ఆరాధన చేస్తూ ఎగురుతూ దేవుని ఆరాధిస్తున్నారు. ఇది దర్శనం. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? కొలసి సంఘం ఏం చేస్తుంది? కొలసి సంఘంలో అతి దేవతా భక్తి ఆరాధన కలిగి ఉండి, ఆసక్తి కలిగి ఉండి, అక్కడ కంటిన్యూ చేయనా? అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన ఎందు కొలసి పత్రిక 2వ అధ్యాయం 18 నుంచి చదువుతున్నారు, మీరు చూసుకోండి. తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాళ్ళు చూసిన దాన్ని గురించి గొప్పగా చెప్తున్నారంట. చెప్పడం మాత్రం సూపర్. తన శరీర సంబంధమైన మనస్సు వలన. ఇప్పుడు చూడండి, అందులో ఏం కలిపారు? ఇప్పుడు ఏంటి అంటే దాని అర్థం ఏంటి? చూపించేదేమో దేవదూతలు ఎట్ట ఆరాధన చేస్తున్నారు చూడండి అన్నారు, ఓకే. అందులో ఏం మిక్స్ చేశారు? శరీర సంబంధమైన. అర్థమైందా మీకు? పేరేమో దేవుడు దేవదూతలు. సరే, దేవుడిని పక్కన పెట్టేసేయండి కాసేపు, మనం తర్వాత చూద్దాం. దేవదూతలు దేవుని ఆరాధించడానికి ఏం చేసినాయి? 2 రెక్కలతో ముఖం కప్పుకొని, 2 రెక్కలతో దేహాన్ని అంటే ఆరాధించేవాడు తన ముఖ సౌందర్యం కానీ, లేకపోతే తన దేహం కానీ, తన శరీరాన్ని కానీ కనపరుచుకోకూడదు. ఏమండి? దేవదూతలు ఆరాధన. వీళ్ళు ఏం చేశారో తెలిసిన? ఇప్పుడు సంఘాలు ఏం చేస్తున్నాయి తెలిసిన? శరీరాన్ని చూపించుకోండి అంటే ఆత్మను వాక్యం మహిమతో ఆరాధించడం పక్కన పెట్టేసి, వాక్యానుసారమైన జీవితం పక్కన పెట్టేసి, వీళ్ళు ఆరాధన దేంతో చేస్తున్నారు? ఇప్పుడు శరీరంతో. ఇప్పుడు శరీరంలో ఏంటి? రకరకాల. ఒక పాట పాడాలంటే పిల్లలకి డ్రెస్సులు కావాలి, ఒక పాట పాడాలంటే 4 ఉంగరాలు ఉండాలి, ఒక పాట పాడాలంటే నువ్వు అందంగా లిప్టిక్లు వేసుకొని ఉండాలి, ఒక పాట నువ్వు ఆరాధన చేయాలంటే నువ్వు సంఘంలో సంఘ పెద్దవి అయి ఉండాలి. చూడండి, శరీరం అనేది శరీర సంబంధమైన ఉద్రేకాల ద్వారా దేవుని ఆరాధిస్తున్నాను. నువ్వు దేవునికి విరోధంగా ఎక్కడున్నావో దిద్దుబాటు చేసుకోకుండా నువ్వు ఆరాధన చేసే కళలన్నీ కూడా శరీర సంబంధమైన ఉద్రేకాలతో నువ్వు చేస్తున్నావు. ఇప్పుడు సంఘంలో ఒక ఆడపిల్లలు చూడండి, జీన్ ప్యాంట్లు, జీన్ షర్ట్లు, ఏమంటే చున్నీలు వేసుకునే వాళ్ళు ఎవరు లేరండి.
చున్నీలు తీసేసి టైట్ టీషర్ట్లు టైట్ ప్యాంట్లు వేసుకొని వచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు సంఘంలో. ఇక పూలు లిప్టిక్లు లేకుండా వచ్చేవాళ్ళు ఎవడో లేరు. వీళ్ళంట సంఘం అంటే వీళ్ళు ఆరాధన చేస్తున్నారంట. ఏం మరి చదువునానా, కంటిన్యూ చేయి. తన శరీరం సంబంధమైన మనసు వలన. ఇప్పుడు చూడండి, వాళ్ళు అందులో పేరేమో దేవుడు దేవదూతల పేరు చెప్పి, వాళ్ళు శరీర సంబంధమైన మనసు వలన ఊరికినే ఉప్పొంగుచు. ఇక చూడండి, ఒకడు చూసి ఒకడు, అబ్బా నీకు ఈ డ్రెస్ బాగుంది అక్క, నీకు ఈ డ్రెస్ బాగుంది అక్క, నువ్వు పూలు పెట్టుకున్నావు, భలే అందంగా ఉన్నావు, నువ్వు లిప్టిక్ వేసుకున్నావు, 4 ఉంగరాలు, కొత్త ఉంగరం చేయించావను. ఒక ఆమె సాక్ష్యం చెప్తుంది సంఘంలో, దేవుని కృపను బట్టి చిన్నం బంగారం, ఈ సంవత్సరం చిన్నం బంగారం కొన్నాం, దేవుడు ఎంతో దీవించాడు అంటుంది. పైపించి ఆ కూటంలో నేనే వాక్యం చెప్పా. ఆ దరిద్రానికి నా చెవులే ఉన్నాయి, చూడరాదండి. ఇది ఆరాధనలంట. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించండి. ఒక ఆరాధన అంటే ఏంటో 7 భర్తలు కలిగినటువంటి ఒక తల్లిని చూపించి, ఆమె సమరస్త్రీగా ఆమె కొరకు కనిపెట్టుకొని దేవుని ఆత్మ ఎండవేళలో ఆమె కొరకు ఎదురు చూస్తూ నిలబడి ఆమెను దర్శిస్తేనండి, నేను చేసినవన్నీ చెప్పినోడిని చూడండి, బా సత్యము నా దగ్గరకు వచ్చింది, నాకు గ్రహింపయింది, నేను పరిశుద్ధపరచుకొని అనేకులకు సాక్ష్యం చెప్తుంది. అది ఆరాధన అంటే. ఏమండి, ఆరాధన అంటే ఏంటి? ఆ తల్లి జీవితంలో దేవుడు ఏం చూపించాడు? సత్య సంబంధమైన జీవితం. సత్యం ఎప్పుడు కూడా ఒక మనిషిని శరీర సంబంధమైన దానిలో నుంచి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా కన్వర్ట్ చేస్తుంది సత్యవాక్యం. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను కదా, నీ శరీరంలో మార్పులు చేసుకొని నీ బతుకు మార్చుకొని సజీవ యాగంగా నీ దేహమును దేవునికి సమర్పించుకున్నారంటే అదే ఆరాధన అంటే. ఇప్పుడు ఈ తల్లి అంటది, నాతో మాట్లాడిన వాడు మెస్సయ్య కాదా అంటే పరిశుద్ధుడు కాదా, దేవుడు కాదా? ఈ రోజున ఏం జరుగుతుందండి? ఈ రోజున ఏం జరుగుతుంది? ఇప్పుడు చూడండి, టీవీలో కనపడే పాస్టర్ అమ్మలు ఎట్ట కనపడతారు చూసారా? ఇప్పుడు వాళ్ళు బలిపీఠం మీద నిలబడి వాక్యం చెప్పాలంటే 5-10 రూపాయల పట్టు చీర, 25,000-30,000 రూపాయల పట్టు చీర లేదే అక్కడ నిలబడి వాక్యం చెప్పరు. వెండి బంగారాలు ఉండవు, దేవుని కృపను బట్టి వెండి బంగారాలు తీసేస్తారు. కానీ ఏం తగిలించుకుంటారు? వాళ్ళు శరీర సంబంధమైన 25,000 రూపాయల చీరలేందే నువ్వు వాక్యం చెప్పలేవు నీ బతుకి. నువ్వు ఒక పాస్టర్ అమ్మవే. ఎక్కడి నుంచి నేర్చుకుని వచ్చారా నాయనలారా? కొలసీ సంఘంలో దేవుడు మాట్లాడుతున్న సార్ ఇప్పటికే చూడండి, ఇదిగోండి ఈ లైట్ ఏషియా క్లాత్ అండి, దైవజనుడిగా నేను సేవకు 14 సంవత్సరాల క్రితం నేను వేసుకునే క్లాత్ ఎంతో తెలుసునండి? 120 రూపాయలు, 100 రూపాయలు, 120 రూపాయలు మీటర్, 80 రూపాయలు నేను వేసుకున్నాను. ఇప్పుడు ఇదే క్లాత్ 250 రూపాయలు అయింది, 200-250 మీటర్. అదే క్లాత్ ఏం మారలే, రేట్లు మారు అంటే. ఈ రోజున సంఘ బిడ్డల దగ్గర డబ్బులు తీసుకొని నువ్వు ఏం కొనుక్కునే, నువ్వు ఏం చేస్తున్నావు? ఏంటి ఆరాధన అంటే? మ్యూజిక్లు పెట్టుకుని ఆరాధనలా? నీ బ్రతుకులో సత్యవాక్యం కనబడినప్పుడు ఈ రోజు నువ్వు దిద్దుబాటు చేసుకొని మనసారా నా బ్రతుకు మార్చేవయ్యా అని నువ్వు పాట పాడతావే, అది ఆరాధన. స్తోత్రం స్తోత్రం అని 100 సార్లు చెప్తే ఆరాధన కాదు. మీకు బైబిల్లో చూపించమంటే చూపిస్తాను, మీరు ఆశ్చర్యపోతారు. ఎన్ని ప్రకటనలు ఉన్నాయంటే అన్ని ప్రకటనలు ఉన్నాయి. ఇప్పుడు కొలసీ సంఘం ఎలా ఆరాధిస్తుంది చివరిలో చదువునానా మళ్ళొకసారి 2:19-20 వచ్చిన చివరిలో చదువు. తన శరీర సంబంధమైన మనసు వలన. ఇప్పుడు చూడండి, దేవతాశక్తి కలిగిన వాళ్ళు అయ్యుండి అక్కడ ఏమొచ్చిందంటే శరీర సంబంధమైన మనసు వచ్చింది. ఇప్పుడు వాక్యము ఆత్మయు జీవమైనప్పుడు ఆ జీవాన్ని నువ్వు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు ఆత్మ నిన్ను శరీర క్రియలు చంపుద్ది. ఇక శరీరం పనిచేయదు, శరీర సంబంధమైన మనసు పనిచేయదు.
ఇప్పుడు ఈ తల్లిలో మనకు జరిగింది ఏంటంటే, ఈ తల్లిలో మనకు కనపడేది ఏంటంటే, శరీర సంబంధమైన మనసు చచ్చిపోయి విశ్వాసం ద్వారా ఆత్మ నడిపించు వాక్యానుసారమైన జీవితం ఈ తల్లిలోకి వచ్చింది. అందుకనే నా బ్రతుకు మార్చిన దేవుణ్ణి చూడండి, నా బ్రతుకు మార్చిన సత్యాన్ని చూడండి, నా బ్రతుకు మార్చిన నా దేవుణ్ణి చూడండి అని సాక్ష్యం చెప్పి ప్రకటిస్తుందండి. ఆమె ప్రకటిస్తే అనేక మంది వచ్చి నమ్మిరి అని రాయవారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ టెక్స్ట్ లో ఈ 4వ అధ్యాయంలో ఏ ఆరాధన చూస్తున్నారు? ఏ ఆరాధన చూసి నేర్చుకుంటున్నారు? నేనేం చెప్పనండి. ఇప్పుడు అతి దేవతాసక్తి కలిగిన వాళ్ళు అయ్యి ఉండి, వాళ్ళకి ఇష్టంగా ఉండి నేర్చుకొని ఏం చేస్తున్నారు? ఇప్పుడు శరీర సంబంధమైన మనసు కలిగిన వారై చదువునానా, తన శరీర సంబంధమైన మనసు వలన, శరీర సంబంధమైనటువంటి మనసు వలన ఉప్పొంగుచు. ఎలా ఉప్పొంగుతున్నారంట? ఓరకనే ఉప్పొంగుతున్నారంట. ఉప్పొంగటం అంటే అర్థం ఏంటి నానా? కళ్ళతో చూసుకొని ఆనందపడ్డం ఏంటి? దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఓరకనే ఉప్పొంగుచు. శిరస్సును హత్తుకొనని వాడెవడును, శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. బా, ఎంత పెద్ద ప్రకటన తెలుసంటే. ఇక్కడ నేను దగ్గర దగ్గర 3 గంటలు 3 సెక్షన్లు ఏమో చెప్పానండి. ఈ ఒక్క వచ్చిన 18, 19 దగ్గర దగ్గర 3-4 గంటలు ఏమో చెప్పాను. నాకు బాగా గుర్తులేదు, ఛానల్ అయిపోయింది. ఇక్కడ చూడండి, శిరస్సును పక్కన పెట్టేశారు, శిరస్సుతో సంబంధం లేకుండా అయిపోయింది. అంటే శిరస్సు ఎవరు? సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. అంటే ఇప్పుడు క్రీస్తు ఎవరై ఉన్నారు? ఇప్పుడు ఆత్మ. ఆత్మతో సత్యముతో ఆయన ఆత్మ గనక ఆయన ఆరాధించేవాడు కూడా ఆత్మతో సత్యంతో ఆరాధించాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆత్మ నడిపింపుతో పని లేదు. అంటే వాక్యానుసారమైన జీవితంతో నీకేం పని లేదు. మ్యూజిక్లు, ఆరాధనలు, డాన్సులు, డ్రస్సులు, కలర్స్, నీ ఇష్టాలు, మెయింటెనెన్స్. ఎక్కడ ఇదంతా? సంఘంలో. ఏమండి, నేను చెప్తున్నానా దేవుని వాక్యం చెప్తుందంటే? ఇప్పుడు ఇవన్నీ విడదీయటానికి నాకు టైం లేదు, సమయం లేదు. శరీర సంబంధమైన మనసు కలిగినోడు క్రీస్తుని శిరస్సుగా చేసుకోరాళ్ళు. భయం కలగట్లా? నీ జీవితానికి క్రీస్తు శిరసేనా? క్రీస్తు శిరస అయినప్పుడు ఆయన ఎట్లాంటి జీవితం చేశాడు? ఈ రక్త మాంసాల్లో తగ్గువాటి యందు శిలువ శ్రమ పొందునంతగా తగ్గువాటి యందు మనసు నుంచి తగ్గించుకొని బ్రతికాడండి. అంటే శిలువ శ్రమ అంటే ఏంటి? ఇప్పుడు నీ శరీరాన్ని చంపడానికి శరీరం శిలువలో ఆయన ఎంత శ్రమ పడ్డాడో అంత శ్రమ అనుభవిస్తావు నువ్వు బతికుండగా. వాక్యానుసారమైన నీ దేహాన్ని దేవుని చిత్తానికి అప్పగిస్తే నీ శరీరం యేసు ప్రభు శిలువ గనక శ్రమను ఎంత అనుభవించాడో అంత శ్రమ నీ శరీరంలో మూలుగుతావు, బాధను అనుభవిస్తావు. అంత శ్రమలో కూడా నువ్వు శరీరాన్ని అనుసరించి నడవకుండా ఆత్మచేత నువ్వు నడిపించబడి నువ్వు సంపూర్ణుడివై పరలోక రాజ్యంలో ఉంటావు. ఇప్పుడు చెప్పండి, ఆత్మతో సత్యముతో ఆరాధించే వాళ్ళు ఉన్నారండి? నేను మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, మొదటి దిన వృత్తాంతాలు 16వ అధ్యాయం. దావీదు ఒక మందిర ఆవరణంలో దేవుని ఎలా స్తుతించాలో దాని అర్థాలు ఏంటో చెప్తున్నాడు. చూడండి, ఈ రోజున మనం స్తుతి అని 100 సార్లు చెప్తే దేవుని ఆరాధించడం కాదు. మీరు జీవితంలో ఖచ్చితంగా మీరు చూడండి. 16వ అధ్యాయము 7 నుంచి చదవండానా? ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరచి. ఇప్పుడు చూడండి,
ఆ దినమందున యెహోవాను స్తుతించే ఆరాధన ప్రారంభించాడు దావీదు. దావీదు ఆ. ఆసాపు చేతికిని ఆ, వాని బంధువుల చేతికి మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 7 నుంచి ఆ అధ్యాయం చివరి వరకు మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి నిదానంగా. నేను ఊరికి అట్లా హింట్ ఇచ్చి నేను ముగిస్తాను. చదువు. దావీదు ఆసాపు చేతికిని ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని ఆ. దానిని అప్పగించెను. ఆ స్తుతి విధమేదనగా ఇప్పుడు చూడండి, ఆ స్తుతి విధమేమనగా విధానం ఏంటంటే స్తుతించే విధానం ఏంటో చెప్తున్నాడు. ఏమని? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇప్పుడు చూడండి, స్తుతించే విధానంలో నీ జీవితంలో ఏముండాలి తెలిసిన? కృతజ్ఞత కలిగిన మనసు ఉండాలి. ఇప్పుడు చూడండి, దేవుడు నీ బతుకు మార్చి ఈ రోజు నీ తప్పేంటో చెప్పి నీ మనసును మార్చినప్పుడు నీ జీవితంలో కృతజ్ఞత కలిగిన మనసు ఉండాలి. ఏమండి? ఇప్పుడు నేనున్నానండి, నేను వచ్చి మా ఇస్సాకుని, నాన్న నువ్వు చేసిన తప్పు అట్లా కాదు, వాక్యం ఎట్లా చెప్తుంది అని నేను చెప్పినప్పుడు వెంటనే తన మనసులో దిద్దుకొని కృతజ్ఞత కలిగిన మనసు కలిగి ఉండటమే ఆరాధన, లేకపోతే స్తుతించడం. ఇప్పుడు నువ్వు ఏ తప్పు దిద్దుకున్నావు, నీకు దేవుడు ఏం సరి చేశాడు? ఇప్పుడు నీ తోటోళ్ళు లేకపోతే దైవజనులో ఏదైనా అయ్యా అట్ట కాదు ఇట్ట చేయి అన్నారనుకో, అయ్యా చేయరాదు, ఏంది నీ సొమ్మేం పోయింది? చెప్పకూడదు. నీ భక్తి పరుడికి నీ భక్తికి నీకెవడు చెప్పకూడదు. ఇప్పుడు దావీదు ఏమంటాడంటే కృతజ్ఞత కలిగిన మనసు ఉంటే నువ్వు దేవుని స్తుతించినంట. స్తుతించే విధం ఏంటంటే అని చెప్తున్నాడు. పాత నిబంధనకే అంత క్రమాన్ని చూపిస్తున్నాడు సురేషయ్య గారు. ఒరే నాయనలారా, స్తుతించడం అంటే కృతజ్ఞత కలిగి మనసు ఉండడమే నువ్వు దేవుని స్తుతించడం రా అన్నాడు. ఇప్పుడు కృతజ్ఞత కలిగిన మనసు అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు దేవుని ప్రార్థించలేదు, బైబిల్ చదవలేదు, ప్రార్థన చేయలేదు, నీకు చేయమని ఇవ్వడం చెప్పడమే కృతజ్ఞత కలిగిన మనసు. ఓహో, ఈ రోజు నేను చేయలేకపోతే దేవుడు నన్ను దర్శించి నాతో మాట్లాడి ఇదిగో నన్ను ప్రార్థన చేసేటట్టు నడిపించాడు, అయ్యా నీకు స్తోత్రాలు, ఈ రోజు నిన్ను స్తుతించడానికి నాకు భాగ్యం ఇచ్చావు. ఉందండి, నీకెవడు చెప్పకూడదు, చెబితే వినవు. ఎవడు లోకు అంటే నీకు వాక్యం చెప్పి నిన్ను సరిచేసేవాడు అంటే నీకు లోకు ఎక్కువ. కనీసం సరిచేసేవాడన్నా ఉండాలిగా. నిజంగండి, తప్పు దిద్ది నిన్ను కాపాడేవాడిని నువ్వు ప్రేమించలేవు. ఎందుకో తెలిసిన? నీ జీవితంలో నీ శరీర సంబంధమైన ఆసక్తి పెరిగినప్పుడు, శరీర కార్యాలు నీలో నిన్ను విడిచిపెట్టకపోతే నువ్వు ఖచ్చితంగా నువ్వు దేవుని ఆరాధించలేవు. కృతజ్ఞత కలిగిన మనసు నీకు రాదు. ఇప్పుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మందిరాన్ని రావడానికి ఏమైంది? నీకు రోగం. దేవుడు తన వాక్కు ద్వారా నీతో మాట్లాడుతున్నాడు, దిద్దుకో. ఎవరైతే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు అని ఎందుకు అనుకోవు? విన్సెంట్ పాలయ్య గారు మాట్లాడితే నేను చెయ్యాలా, ఆడు చెప్తే నేను చేయటం ఏంటి? మానుకో. 2 కొరింథీ 5:19-20 వచనాలు ఏమని రాయబడింది? దేవుడు మాలో ఉండి మిమ్మల్ని సమాధానపరుస్తున్నాడు. దేవుడు మాలో ఉండి మిమ్మల్ని బతిలాడే దేవుడు అని చెప్తున్నాడు పౌలు. నేను కాదయ్యా, మాలో క్రీస్తుండి మిమ్మల్ని బతిలాడుతున్నాడని చెప్తున్నాడు. ఏమండి, నీకు వాక్యం చూపించేగా చెప్తున్నాను నేను. వాక్యం లేకుండా నేను సొంతం చెప్తున్నానా? చెప్పట్లా. ఈ రోజున గుర్తుపెడతారా? ఏమో నాకు తెలియదు. చదవండి, కంటిన్యూ చేయి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేయాలంట? నువ్వు ఏ వాక్యం విన్నావు ఆ వాక్యాన్ని ప్రకటించడమే స్తుతి చేయటం. కృపారాజయ్య, నువ్వు విన్న వాక్యాన్ని ఎవరికైనా చెప్తున్నావా? అలా చెప్పటమే స్తుతించడం. ఇస్సాకు బ్రదర్ గారు, ఎవరికైనా వాక్యం చెప్తున్నావయ్యా? ఏమనలేక వదిలేస్తున్నా. స్తుతించడం అంటే ఏంటి? ప్రకటించ. ఇప్పుడు ఆ సమరయశ్రీ ఏం చేస్తుంది? దేవుడు నన్ను దర్శించాడు, నా బతుకు మార్చాడు, నా బతుకంతటి గురించి చెప్పిన వాడు మెస్సయ్య కాదా అని ప్రజలందరికీ ప్రకటన చేస్తుంది. ఇదే స్తుతించడం అంటే. నువ్వు మైకు పట్టుకుని స్తుతి స్తుతి అని 100 సార్లు అంటే స్తోత్రాలు కాదు.
నువ్వు నమ్మింది, నువ్వు సత్యవాక్యాన్ని నువ్వు తెలుసుకొని నీ బతుకు మార్చుకున్నది ఇతరులకు చెప్పడం, ప్రకటించడం అనేది స్తుతి. కృతజ్ఞత కలిగి ఉండడం అనేది స్తుతి. ఇప్పుడు చెప్పండి, నువ్వు మ్యూజిక్లు పెట్టుకొని ఎగరటం స్తుతి అనుకుంటున్నావా? పాత నిబంధనకే పరిశుద్ధులు అంత క్వాలిటీగా వాళ్ళు పనిచేస్తారు. మరి కొత్త నిబంధన పరిస్థితి ఏంటండి? పాత నిబంధన కంటే కొత్త నిబంధన సంపూర్ణమైందని రాశాడు కదా. మరి ఈరోజు నువ్వే ఆరాధన నేర్చుకుంటున్నావు? నీ సోకులు తగ్గల, నీ శరీర ఆశలు తగ్గల, కోరికలు తగ్గల, నీ ఇష్టాలు తగ్గల, నీ తగాదలు తగ్గల, బూతులు తగ్గల, నీ ఏశాలు తగ్గల, నీ నల్లదారాలు తగ్గల. ఏంది నువ్వు చేసే సేవ? ఏంది నువ్వు చేసే ఆరాధన? వాక్యంలో చూపించు నాకు ఒకసారి. ఎక్కడ నేర్చుకొని వచ్చావు? వాల్ పోస్టుల్లో నువ్వు ఫోటోలేందే నువ్వు వాక్యం చెప్పలేవు. బలిపీఠం మీద నిలబడి నీ బలిపీఠం మీద డెకరేషన్లు కావాలి, పూలు కావాలి, అలంకరణ కావాలి. ఎక్కడ నేర్చుకున్నావు? ఎక్కడ చూపించండి, బైబిల్లో నాకు చూపించండి. వీళ్ళు పేరేమో దేవత ఆరాధనల యొక్క ఆసక్తి, మళ్ళీ ఏం చేస్తున్నారు? శరీర సంబంధమైన ఉద్రేకాలతో కలుపుకొని బతుకుతున్నారు. ఎంత దారుణమైన ఆరాధనలు ఉన్నాయో చూస్తే మీరు తట్టుకోలేరండి. బైబిల్ని భరించడం కష్టం. మన బతుకులు ఉన్నాయన్ని బట్టబయలు చేసేస్తాడు దేవుడు. ఈరోజు ఎంతమంది వింటున్నారు అంతమంది ధన్యులే యేసునామం. రేపొద్దున తీర్పు రోజున లెక్క అడిగేటప్పుడు మొత్తం చూపిస్తాడు. ఇదిగో నా సేవకుడి ద్వారా నేను మాట్లాడాను, విన్నావా? అర్థమైందా? నీకు గ్రహింపైందా? ఇకనైనా మార్చుకోండి అంటాడు ఆయన. ఈ రోజు నడిపించబడే ఆసక్తి కలిగినటువంటి ఆరాధనలు ఏంటో చెప్పనా? ఒక్కటి గుర్తు చేసి టైం అయిపోతుంది, మరి చాలా ఉన్నాయి, ఏం చేయాలి? ఒక్క రిఫరెన్స్ చెప్పేసి నేను ముగించేస్తాను. చదవండి నాన్న. మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనం నుంచి చదవండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనం నుంచి చదవండి. అందుకు ఆయన వారితో ఇలాగున చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని. ఇప్పుడు చూడండి, ఈ ప్రజలు నన్ను పెదవులతో గణపరచుదు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఇప్పుడు చూడండి, హృదయంతో, ఆత్మతో, సత్యముతో ఆరాధించడం, హృదయంతో ఆరాధించడం, బ్రతుకు మార్చుకొని ఆరాధించడం, ఇష్టాలు కోరికలు చంపుకొని ఆరాధన చేయరు. వారు మానవులు కల్పించిన పద్ధతులు, చూసారా? మానవులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములని బోధించుచు, దేవుడే చెప్పాడు ఇట్ట చేయమని, అంతే. నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. చూసారా? ఏ ఆరాధనలంట? వ్యర్థమైన ఆరాధనలు అంటే ఏంటి? మనుషుల చేత కల్పించబడిన ఆరాధన. అంటే ఇప్పుడు సమరస్త్రీ యొక్క ఆరాధన ఏంటి? ఆత్మతో సత్యముతో ఆరాధన. అంటే ఒక బతుకు మార్చుకొని కృతజ్ఞత కలిగిన మనసు కలిగి నువ్వు విన్న వాక్యాన్ని అనేక మందికి ప్రకటిస్తూ అనేక ఆత్మలకు దేవుని ప్రేమను చెప్పడాన్నే స్తుతించడం అంటారు, ఆరాధించటం అంటారు, కొనియాడటం అంటారు, దేవుని మహిమపరచడం అంటారు. మరి నువ్వు చేసేదేంటి? ఏమంటే మందిరంలో పాటలు పాడొద్దని అంటలా. పాటలు పాడడం తప్పు కాదండి, ఆరాధించడం తప్పు కాదండి. పాటలు పాడండి, ఆరాధించండి, మ్యూజిక్ వాయించండి, చక్కగా దేవుని మహిమపరచండి, అదేం తప్పు అని నేను అంటలా. నీ జీవితంలో దిద్దుబాటు లేకుండా, నీ బ్రతుకు మార్చుకోకుండా, నీ శరీరం చావకుండా, ఆత్మతో నీ ప్రాణాత్మ దేహ శరీరాలు వాక్యానుసారమైన జీవితం లేకుండా నువ్వు ఎన్ని ఆరాధనలు ఎన్ని సంవత్సరాలు చేసినా నీ బ్రతుకులో దేవుని ఆరాధించే జీవితం నీకు ఉండదు. ఇప్పుడు బైబిల్లో చెప్పిన ఆరాధనలు ఎవరు చేస్తున్నారు చెప్పండి? ఈరోజు దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడారు, నేను నా బ్రతుకు మార్చుకుంటున్నానని. నీ కుటుంబంలో నీ భర్త కానీ, నీ భార్య గురించి నీ భర్త కానీ, నీ భర్త గురించి నీ భార్య కానీ, నీ బిడ్డల గురించి నీ తల్లిదండ్రులు కానీ, తల్లిదండ్రుల గురించి పిల్లలు కానీ సాక్ష్యం చెప్తారా? చెప్పమానండి. నిన్న వాక్యం విన్న తర్వాత మా తల్లి గారు మనసు మార్చుకుంది, మా తండ్రి గారు మనసు మార్చుకున్నాడు, మా జీవితాలు మారు మనసు పొందినాయి అని చెప్పండి. ఉండవు. ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు ఏంటి నువ్వు చేసే ఆరాధన? ఇప్పుడు నువ్వు చేసే ఆరాధన చెల్లుతుందా? దేవుడు అంగీకరిస్తున్నాడా? వాక్యం నేర్పిన ఆరాధన ఏంటి? ఇప్పుడు మనం చేసే ఆరాధన ఏంటి? ఇప్పుడు ఆరాధనలన్నింటిలో మనుషులు కల్పించిన పద్ధతుల చేత ఆరాధన చేస్తున్నారు. వాళ్ళు హృదయం మాత్రం దేవునికి దూరం. హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది. అది ఎంత ఘోరమైందంటే
అది భయంకరమైంది. ఇప్పుడు చెప్పండి, మనుషులు కల్పించబడిన పద్ధతుల ద్వారా నువ్వు దేవుని మందిరానికి వచ్చి, అందుకని ప్రభు ఏమన్నాడంటే, నువ్వు మందిరానికి వచ్చినప్పుడు ముందర నీ ప్రవర్తన అంతా చూసుకోండి. ఎక్కడుంది అది? ఆ ప్రసంగి 5:1 చదువు నాన్న ఒకసారి. ఆ ఒక్క మాట చదువు, నేను ముగిస్తున్నాను. చాలా ఉన్నాయిలే. ప్రసంగి దేవుని మందిరమునకు పోవునప్పుడు, ఇప్పుడు నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ఇప్పుడు చూడండి, నీ ప్రవర్తనలో శరీర సంబంధమైన విషయాలు, మనుషుల చేత కల్పించబడిన పద్ధతులు ఉంటే నువ్వు ఆరాధన చేయలేవు, నీ ఆరాధన చెల్లదు, నువ్వు దేవుని చేత అంగీకరించబడవు. ఈరోజు రాత్రి నా సమయం అయిపోతుంది. ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ బ్రతిలాడుకున్నాను. నువ్వు దేవుడు ఆత్మ గనక నువ్వు కూడా ఆత్మతో, సత్యముతో, వాక్యానుసారమైన జీవితంతో, నువ్వు శరీరం చంపబడి సజీవయాగంగా దేవునికి సమర్పించబడిన శరీరాలతో దేవుని ఆరాధించాలి. పాపానికి, లోకానికి, ఇష్టాలకి, కోరికలకి పనికిరాని శరీరంతో దేవుని పరిశుద్ధతను, వాక్యానుసారమైన జీవితం కలిగి దేవుని ఆరాధించాలి. ఉందండి వాళ్ళ అలా ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారండి. సాక్ష్యాలు ఉన్నాయా? ఒక్క బిడ్డ గురించి నేను దైవజనుడిగా సంఘంలో ఈ బిడ్డ ఆత్మతో, సత్యంతో ఆరాధిస్తుందని నేను చెప్పగలనా? చెప్పండి. దైవజనుడు సంఘ బిడ్డల గురించి సాక్ష్యం చెప్పగలడా? ఏమీ లేదండి. ఎవడి ఇష్టం వాడి. నాకు అన్నీ తెలుసు, నాకు బైబిల్ తెలుసు, నాకు వాక్యం తెలుసు, నాకు అన్నీ తెలుసు అని చెప్పుకుంటున్నాను. నేనేం చెప్పలేకపోతున్నాను, బాధపడుతున్నాను. నేను ఈరోజు ఒక దైవజనుడిగా నేను మీ కాళ్ళు పట్టుకొని బ్రతిలాడుతాను. ప్లీజ్ సరి చేసుకోండి. తెలీదు, తెలుసుకోండి. నాకు తెలియని విషయాలు ఉంటే నాకు కూడా నేర్పండి, నేను కూడా నేర్చుకుంటాను. తప్పే ఉందానికి? పాస్టర్ గారు మీరు వాక్యం చెప్పిన తప్పు, ఇదిగో మేము చేసేది కరెక్ట్ అని నాకు వాక్యం చూపించండి, నేను కూడా నేర్చుకుంటానుగా మీ దగ్గరే. మీరంటే నాకు పగ కాదండి. వాక్యంలో ఉన్న సత్యం చెబితే ఎవరికైనా పగస్తులమే. ఈరోజు రాత్రి ఒక మంచి మనస్సాక్షితో మీరు ఈ యోహాను సువార్త 4:24 ఈ రోజుకి ఇప్పటికీ 3 గంటలు దేవుడు మనతో మాట్లాడాడు. ఈ రోజున మనందరం ఆత్మతో, సత్యంతో ఆరాధించే కృప దేవుడు మనందరికి ఇచ్చి నడిపించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. అందరం కూడా మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. దేవుని బ్రతిమలాడుకుందాం. మనందరం కూడా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన కన్న తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. ఏప్రిల్ మాసంలో ఆయన 3 దినాలు యోహాను సువార్త 4:24 ద్వారా 3 దినాలు మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన. ఒక సమరయ స్త్రీ ఆత్మతో, సత్యంతో ఎలా ఆరాధించాలో గ్రహించుకుంది. సత్యవాక్యం ఆమె దగ్గరికి వచ్చింది. ఆమె నిన్ను గురించి అనేకులకు ప్రకటన చేస్తుంది. నా బ్రతుకంతటి గురించి మాట్లాడిన దేవుణ్ణి, మెస్సయ్యను, ఆయన పరిశుద్ధుడని నేను కనుగొన్నాను అని చెప్పి నమ్మింది. నమ్మటం ద్వారా ఆత్మ పనిచేస్తుందని ప్రభా విశ్వసించి ఆత్మతో, సత్యముతో ఆరాధించాలని ప్రభా మేము నీ లేఖనాల్లో నుంచి సత్యముల గురించి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్ర. ప్రతి దినము మేము పరిశుద్ధపరచుకొని, ప్రతి దినము మా బ్రతుకులు మార్చుకొని, సత్యముల గురించి మేము గ్రహించుకొని నిన్ను ఆరాధించాలి, నిన్ను స్తుతించాలయ్యా. మా బ్రతుకులు మారకుండా, శరీరం చావకుండా, ఆశలు, ఇష్టాలు చావకుండా, మా బ్రతుకుల్లో మేము ఎంత ఆరాధన చేసినా అది చెల్లదు అని నీ వాక్యం చెబుతుంది. ఇది నాన్న మీరు మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ విశ్వాసము ద్వారా పొందుకొని ఆత్మతో, సత్యముతో ఆరాధించే కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకు యేసయ్య కృపా సమాధానము మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్.